హాయ్ గైస్, మనం ఇప్పుడు వచ్చేసి సి లాంగ్వేజ్లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. మీరు చూసుకుంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో మీ చేత ప్రోగ్రామ్స్ చేపిస్తానని చెప్పాను కదా, ఇక్కడి నుంచి అయితే మనం రియల్ వరల్డ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని వాటిని అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు వాడతాం అసలు అంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ వైట్ బోర్డ్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసుకుంటే సి ప్రోగ్రామ్ రాశారనుకోండి, మీరు సి ప్రోగ్రామ్ రాస్తే ఎలా రాస్తారు? లైన్ 1 ఇంట్ ఎక్స్ అని, ఓకే, లైన్ 2 ఇంట్ వై అని, ఏదో అలాగా ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ అది ఇది రాశారు. రాసిన తర్వాత వన్స్ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత, వన్స్ ఈ సి ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది? లైన్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి అలా 1 by 1 లాస్ట్ లైన్ వరకు ఎగ్జిక్యూట్ అవుద్ది. అంతేనా? స్టార్ట్ ఇక్కడ అయ్యి ఎండ్ ఇక్కడ లాస్ట్ లైన్ దగ్గర ఎండ్ అవుద్ది. అంతే కదా ప్రోగ్రామ్ అనేది. అంతే తప్ప మధ్యలో కొన్ని లైన్స్ని వదిలేసి రన్ అవ్వడం అంటూ జరగదు కదా. కానీ మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 మనం ఇక్కడ ఒక కండిషన్ అప్లై చేయొచ్చు. కండిషన్ అప్లై చేసి దీనికి ఒక బ్లాక్ పెట్టి 4, 5 ఇక్కడ రాస్తాం, 6, 7 ఇంకోండి. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనుకోండి, లైన్ 1 దగ్గర స్టార్ట్ అవుద్ది. ఓకేనా. లైన్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి లైన్ 2, లైన్ 3 ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే మాత్రమే 4, 5 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫాల్స్ అయిందనుకోండి, డైరెక్ట్గా 3rd లైన్ నుంచి 6th లైన్కి జంప్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? ఈ 4, 5 లైన్స్ అనేవి స్కిప్ అవుతాయి. ఇలా మనం కండిషన్ని బేస్ చేసుకుని కొన్ని లైన్స్ని స్కిప్ చేసి మనం బైపాస్ చేస్తే కనుక ప్రోగ్రామ్ యొక్క రన్నింగ్ మెథడ్ని, అంటే ప్రోగ్రామ్ ఎలా అయితే రన్ అవుతుందో ఫ్లోని మనం బైపాస్ చేయడానికి యూజ్ చేస్తే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా గైస్, ఇప్పుడు ఎలా చేయాలి, ఈ కండిషన్ ఎలా అప్లై చేయాలి ప్రోగ్రామ్లో అనేది మొత్తం అంతా నేను చెప్తాను రండి. మీరు చూసుకుంటే కనుక కండిషనల్ స్టేట్మెంట్స్లో వచ్చేసి మనకి 4 అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే 4 అని కాదు, యాక్చువల్గా 1 కానీ ఇలా కొంచెం డివైడ్ చేసి చెప్పారనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటాం కాబట్టి కొంచెం మనం మీరు చూసుకుంటే కనుక సి లాంగ్వేజ్లో ఇఫ్ స్టేట్మెంట్ అని, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని, ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని, నెస్టెడ్ ఇఫ్ అని, ఇలా డిఫరెంట్గా సపరేట్ చేశారు. మనం 1 by 1 అయితే నేర్చుకుందాం. ఓకేనా. ఈచ్ వన్ దాని మీద ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం. మీరు చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుంటాం అనమాట మనం. ఓకేనా. ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సింటాక్స్ స్క్రీన్ మీద అయితే ఉంది, దాన్ని అయితే మీరు రాయండి. మీరు చూసుకుంటే ఇఫ్ అని కీవర్డ్ రాసి దాని లోపల మనం ఏం చేస్తామంటే కండిషన్ అయితే రాస్తాము. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే ఈ బ్లాక్ మధ్యలో మీరు ఎన్ని లైన్స్ అయితే రాస్తారో అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఈ బ్లాక్ మధ్యలో మీరు రాసిన లైన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చూపిస్తాను రండి. మనం అయితే కోడ్ బ్లాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ అయితే చూద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ ఏం చేద్దామంటే ప్రోగ్రామ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి ఒక లైన్ రాశాను. అంటే ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, రైట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇఫ్ ఎలా రాస్తున్నానో చూడండి, చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఇఫ్ ఇక్కడ మనం ఏం రాయాలి? యాక్చువల్గా అయితే కండిషన్ రాయాలి. కండిషన్ ఏ టైప్ ఆఫ్ కండిషన్? అది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసి కండిషన్ రాయాలి. ట్రూ అయితే 1 అని, లేదంటే ఫాల్స్ అంటే 0 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. నేను ఇక్కడ కండిషన్ రాయకుండా డైరెక్ట్గా 1 పెట్టేస్తున్నాను. 1 అంటే దాని అర్థం ఏంటి? ట్రూ అని అర్థం. ఓకే, ట్రూ అని అర్థం. అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఓపెన్ చేసుకోండి. అంటే ఇలా బ్లాక్ ఓపెన్ చేసుకోవాలన్నమాట కర్లీ బ్రేసెస్ తోటి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాస్తాను చూడండి, ప్రింట్ఎఫ్ ఐ ఆమ్ ద ఇఫ్ బ్లాక్ అని చెప్పి జస్ట్ మనకి తెలియడం కోసం రాశాను. ఐఎమ్ ద ఇఫ్ బ్లాక్ అని చెప్పి రాశాను. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో ఇఫ్ బ్లాక్ బయట ఇక్కడ చూసారా, ఇదంతా ఏంటి? ఇఫ్ బ్లాక్. దీని లోపల మీరు ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ ఐ యామ్ సెకండ్ లైన్ ఇన్ ఇఫ్. ఓకే, ఇలా మనం ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇన్పుట్ తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకేనా. అవుట్ ఆఫ్ ద బ్లాక్ రాస్తున్నాను చూడండి, ప్రింట్ఎఫ్ ఐఎమ్ ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ రాశాను. ఓకే, ఐఎమ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాశాను కదా. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే కనుక
మీరు చూసుకుంటే ముందు ఇక్కడ ఈ లైన్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ప్రోగ్రామ్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని చెప్పేసి. నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటుంది అనమాట కండిషన్. ఇక్కడ 1 అంటే ట్రూ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని ట్రూ అయితే మాత్రమే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే కనుక ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ ఉంటుంది, ఈ లైన్ నార్మల్గా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేలాగే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకసారి అయితే రన్ చేస్తాను చూడండి గైస్. ఇదైతే చాలా జాగ్రత్తగా వినాల్సిందే మీరు, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. మొత్తం ఇంకా ప్రోగ్రామింగ్ అయితే దీని మీద బేస్ అయి ఉంటుంది అనమాట, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మీద. ఓకేనా, ఇది కోర్ కాన్సెప్ట్. మీరు చూడండి, ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ స్టార్ట్స్ హియర్ వచ్చిందా, తర్వాత ఇఫ్ బ్లాక్లో ఉన్న 2 ప్రింట్ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయా, తర్వాత ఐఎమ్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అన్నాడు, బాగానే ఉంది. ఎందుకు ఈ 4 లైన్లు ఎగ్జిక్యూట్ అయినాయి అంటే మనకి ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే, 0 అయితే, ఓకే 0 అయితే ఏమొద్దు చూడండి, ఓన్లీ ఫిఫ్త్ లైన్ అండ్ ఆల్సో 10th లైన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. 10th లైన్ అండ్ 5th లైన్, 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోద్ది, మధ్యలో ఉన్న 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. చూసారా, ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్, ఐఎమ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని వచ్చింది తప్ప మధ్యలో ఉన్న 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, నేను ఇక్కడ కండిషన్ చేంజ్ చేశాను 0కి. 0 అంటే ఏంటి, నథింగ్ బట్ ఫాల్స్ అనమాట. అర్థమైంది కదా మీకు ఇఫ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. మీరు చూసుకుంటే కనుక ఒక ప్రోగ్రామ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇఫ్స్ అయినా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, రెండు ఇఫ్లు అయితే రాశాను నేను. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే 3rd లైన్, దీన్ని ఏం చేద్దామంటే 4th లైన్. ఇలా మీరు ఎన్ని ఇఫ్స్ అయినా రాసుకోవచ్చు, ఎన్ని ఎల్స్లు అయినా ఎన్ని ఇఫ్స్ అయినా రాసుకోవచ్చు. రైట్, ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు 2 1 చేశాను కాబట్టి మొత్తం 6 లైన్స్ అయితే ప్రింట్ అవుతాయి చూడండి. ప్రోగ్రామ్ స్టార్ట్స్ హియర్, ఐఎమ్ ఇఫ్ బ్లాక్, 2nd లైన్, 3rd లైన్, 4th లైన్ అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మొత్తం 6 లైన్లు అయితే ప్రింట్ అయినాయి మనకి. ఎందుకు, ఈ 2 ట్రూ కాబట్టి. ఓకే, ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, ఇఫ్ బ్లాక్ ఎప్పుడు పనిచేస్తుంది ఎప్పుడు పనిచేయదు అని చెప్పేసి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రియల్ వరల్డ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుని దాన్ని అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం మనం గైస్. మీరు చూడండి, ప్రోగ్రామ్ 1 ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనం ఏం చేయబోతున్నామంటే ఓట్ ఎలిజిబిలిటీ ప్రోగ్రామ్ యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. ఓట్ ఎలిజిబిలిటీ ప్రోగ్రామ్ అంటే మనం చేయాలంట. ఓకేనా, అది ఎలా చేయాలి ఏంటనేది అయితే వైట్ బోర్డ్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక పర్సన్ యొక్క ఏజ్, ఓకే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యొక్క ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే కనుక ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ట్రూ, ఈజ్ ఎలిజిబుల్. ఫాల్స్ అయితే నాట్ ఎలిజిబుల్. అర్థమైందా మీకు? ఫాల్స్ ఎప్పుడవుతుంది, ఏజ్ అనేది కనుక మనకి 18 కన్నా తక్కువ ఉంటే కనుక ఫాల్స్, 18 కన్నా ఎక్కువ ఉంటే కనుక ట్రూ. మనకి ట్రూ అయితే కనుక ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి చెప్పాలన్నమాట మన ప్రోగ్రాంలో. ప్రోగ్రామ్ రాద్దాం రండి, ఎలా రాయాలి ఏంటనేది అయితే చెప్తాను. ముందుగా మనకి ఏం కావాలి, పర్సన్ ఏజ్ కావాలి. ఏజ్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా, ఇంటీజర్ డేటా. సో నేను ఏం చేస్తానంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను చూడండి, ఇంట్ ఏజ్. ఓకే, నేను యూజర్ని అడుగుతాను అనమాట, ఏంటి నీ ఏజ్ ఎంటర్ చేయ అబ్బాయి అని చెప్పేసి. ఎంటర్ చేయమన్నా, ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పి అడిగాను. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగిన తర్వాత స్కాన్ఎఫ్ యూజ్ చేసుకోవాలి కదా, స్కాన్ %d. ఈ వాల్యూ వచ్చేసి యూజర్ ఎంటర్ చేసిన ఏజ్ వచ్చేసి ఏజ్ వేరియబుల్లో పెట్టాలి కాబట్టి %ఏజ్ అండ్ సింబల్ పెట్టుకుని ఏజ్ రాయాలన్నమాట. ఓకే, ఇక్కడికి నాకు యూజర్ దగ్గర నుంచి వచ్చిన ఏజ్ అనేది వచ్చేసింది. నేను ఇప్పుడు ఏం చేయాలి, అతను ఎలిజిబుల్ అన్న చెప్పాలన్నమాట. ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని చెప్పాలి నేను. సో ఇఫ్ చెక్ చేయాలి, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇదేంటిది, ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా, దీంట్లో మనం యూజ్ చేసుకున్న ఆపరేటర్ ఏంటి, మనకి కంపారిజన్ ఆపరేటర్ వాడాం. కంపారిజన్ ఆపరేటర్ వాడామంటే ఐదర్ 1 కానీ 0 కానీ రిటర్న్ అవుతుంది. అవునా, 1 రిటర్న్ అయితే ట్రూ, 0 రిటర్న్ అయితే ఫాల్స్. ఓకే, ఇఫ్ బ్లాక్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇఫ్ బ్లాక్లో రాద్దాం. ఇఫ్ బ్లాక్ ఇగోండి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ రాసుకోవాలి మీరు. నెక్స్ట్ printf you are eligible for vote అని చెప్పి రాయాలి. అర్థమైందా గైస్ మీకు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే, ఇన్ కేస్ కాకపోతే, ట్రూ కాకపోతే ఏం లేదు, ప్రోగ్రామ్ ఎండ్ చేసేద్దాం. printf
ద ప్రోగ్రామ్ ఈజ్ ఎండ్. అర్థమైందా గైస్ మీకు నేను ఏం చేశాను అనేది? జస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటున్నాను 18 కన్నా ఎక్కువ ఉందా లేదా ఏజ్ అనేది. ఈక్వల్స్ 18కి ఈక్వల్ ఆర్ ఎక్కువ ఉంటే కనుక ట్రూ అవుతుంది, అప్పుడు ఏజ్ ఐ మీన్ ఎలిజిబిలిటీ ఉన్నట్టు అనమాట. మనం ఒకసారి రన్ చేద్దాం రండి. యా, ఎంటర్ యువర్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 ఎంటర్ చేశాను అనుకోండి, ఎలిజిబిలిటీ ఉన్నట్టే. చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఈసారి అండర్ వెయిట్ ఇద్దాం, ఒక 17 ఇద్దాం. 17 చూడండి, ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది కానీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి చెప్పలేదు. అర్థమైందా? ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. ఇదిగోండి ప్రోగ్రామ్ కూడా స్క్రీన్ మీద పెట్టాను. ఇఫ్ మీద కొంచెం మీకు అవగాహన అయితే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక ప్రోగ్రామ్ 1 సక్సెస్ఫుల్గా అయితే మనం సాల్వ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓకేనా? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుంది అంటే, సేమ్ ఇఫ్ బ్లాక్ ఎలా అయితే ఉందో దానికి ఎల్స్ బ్లాక్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇది ఇఫ్ ఇందాక మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇందాక మనం మాట్లాడుకున్నదే. ఎల్స్ బ్లాక్ ఉందో చూడండి ఇక్కడ, ఎల్స్ బ్లాక్ ఎందుకు పనిచేస్తుంది ఏంటి, దీని యూజ్ ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ బ్లాక్ యొక్క కండిషన్ కనుక ఫాల్స్ అయితే కనుక ఎల్స్ బ్లాక్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ బ్లాక్ యొక్క కండిషన్ ట్రూ అయితే కనుక ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మీరు చూసుకుంటే ఈ కేసు చూడండి, మన ఈ కేసులో యూజర్ అనేది ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఎలిజిబుల్ అని చెప్పాం. ఓకే, బాగానే ఉంది. మరి యూజర్ కనుక ఏజ్ అనేది తక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు అని కూడా మనం చెప్పాలి కదా. చెప్పకపోతే యూజర్కి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ బ్లాక్ తర్వాత ఇంకోండి, ఇఫ్ బ్లాక్ తర్వాత ఇక్కడ ఎల్స్ అని రాయాలి. ఎల్స్, ఇఫ్ కాకపోతే ఎల్స్కి వచ్చేసి ఎటువంటి కండిషను మనం రాయము, ఎటువంటి కండిషన్ ఉండదు. కావాలంటే సింటాక్స్ చూడండి, ఇంకోండి, ఇఫ్ బ్లాక్కి కండిషన్ ఉంది కానీ ఎల్స్ బ్లాక్కి కండిషన్ అనేది లేదు. జస్ట్ కర్లీ బ్రాకెట్ అంటే బ్లాక్ ఓపెన్ అవుతుంది అంతే. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, బ్లాక్ అనేది ఓపెన్ చేస్తాను. బ్లాక్ ఓపెన్ చేశాను. ఈ బ్లాక్ లోపల ఏం చేయాలి, ఏం రాయాలి? ప్రింట్ఎఫ్. ఇంకోండి, ఇది ట్రూ అయింది, ఈ ఏజ్ అనేది ట్రూ అయింది అంటే అర్థం ఏంటి? ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వద్ది, ఎల్స్ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్ కేస్ ఇఫ్ బ్లాక్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒకసారి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ ఇప్పుడు ఏంటి మనం చూసుకుంటే, ఏజ్ అనేది కనుక 18 కన్నా ఎక్కువ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ అని వస్తుంది. 18 కన్నా ఇన్ కేస్ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే కనుక ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదో ఒక బ్లాకే ఎగ్జిక్యూట్ అవ్వద్ది. ఐదర్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం రండి. యా, ఎంటర్ యువర్ ఏజ్, సేమ్ ఇందాకలాగే 18 ఇచ్చాను. యు ఆర్ ఎలిజిబుల్ అండ్ ఫర్ ఓట్ అని చెప్పి ప్రింట్ అయింది. అవునా? మీరు చూడండి ఇక్కడ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే, అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయినట్టు. నెక్స్ట్ మరి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందంటే లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఎఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి. ఇప్పుడు ఒకసారి మనం అండర్ ఏజ్ ఇచ్చి చూద్దాం, 17 ఇచ్చి చూద్దాం. యా, 17 చూడండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ప్రింట్ అయింది. దాని అర్థం ఏంటి? మనం ఏజ్ 17 ఇచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయిందంటే ఇఫ్ యొక్క బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అబ్సల్యూట్లీ ఇప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా గైస్, ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఎలా యూజ్ చేసుకుంటాం ఏంటనేది. మనం దీని మీద కూడా ఒక ప్రోగ్రామ్ అయితే చేద్దాం రండి. ఇదిగోండి ప్రోగ్రామ్ అయితే స్క్రీన్ మీద వేస్తున్నాను. చెక్ ఏ ప్రోగ్రామ్ యొక్క క్వశ్చన్, చెక్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఏదైనా ఒక నెంబర్ అంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది అయితే చెక్ చేయాలంట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది అయితే చూద్దాం. మనం ఫస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే దాన్ని స్టెప్స్ కింద డివైడ్ చేసుకోవాలి. స్టెప్ 1 ఏంటి? మనం చెక్ ఏ వెదర్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అంటున్నాం. అంటే ఏదో ఒక నెంబర్ ఇస్తారంటే అది ఈవెన్ ఆడ్ చెక్ చేయాలి. అంటే ముందు నెంబర్ ఇస్తారు కదా, ఇస్తున్నారంటే తీసుకోవాలి కదా, తీసుకోవాలి కాబట్టి టేక్ ఇన్పుట్ ద నెంబర్. ఓకే, స్టెప్ 1 ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 ఏంటి?
చెక్ ఇట్ ఈస్ ఈవెన్. ఓకే, అది ఈవెన్ నెంబర్ అని చెక్ చేయాలి. ఏదైనా ఒక నెంబర్ని ఈవెన్ నెంబర్ అని ఎప్పుడు చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కనుక ఏ నెంబర్ అయినా సరే 2తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ కనుక 0 ఉంటే కనుక మనకి దాన్ని మనం ఈవెన్ నెంబర్ అని చెప్పి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 2, 4, 6, 8 ఇవన్నీ ఏంటి ఈవెన్ నెంబర్స్. ఓకేనా, 1, 3 ఇవన్నీ ఏంటి 5 ఇవన్నీ ఏంటి ఆడ్ నెంబర్స్. ఎలా చెప్తున్నాము ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అంటే, మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా, 6 డివిజిబుల్ అవుతుందా చూడండి, 6, 2 3s అంతా 6. ఇదిగోండి రిమైండర్ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. ఇన్ కేస్ అదే 5 చూడండి, ఈసారి 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 2 2s 4, ఫ్రాక్షన్ లేకుండా మనకు అయితే రిమైండర్ అయితే ఇంకోండి ఏ ఈవెన్ నెంబర్ మీరు డివిజిబుల్ చేసినా సరే రిమైండర్ అనేది 0 వస్తుంది. ఓకే, లేకపోతే రిమైండర్ అనేది 1 వస్తుంది. ఇది మనకి కేసు ఇక్కడ. సో ఈ కేసుని అబ్జర్వ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ అయితే రాద్దాం రండి. ఈ ఫెల్స్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ అయితే రాద్దాం. మనం ఏం చేద్దాం అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ అంతా రిమూవ్ చేసేద్దాం. ఓకే, ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి, ఫాల్స్ స్పెల్లింగ్ తప్పు రాసామైంది అక్కడ. ఓకే, ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ట్రూ అంటే 1 అని గుర్తుపెట్టుకోండి, 0 అంటే ఫాల్స్ అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, ఇదిగోండి ఫస్ట్ స్టెప్ ఏంటి, టేక్ ద ఇన్పుట్ ద నెంబర్ అంట, టేక్ ఇన్పుట్ ద నెంబర్. నువ్వు ఇప్పుడు వచ్చేసి నెంబర్ అంటున్నావు కాబట్టి అదొక ఇంటీజర్. సో ఓకే, నెంబర్ని ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నెంబర్ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ద నెంబర్. ఓకేనా, నెంబర్ని అయితే ఎంటర్ చేయమన్నాం. నెక్స్ట్ స్కాన్ఎఫ్ %d అండ్ నెంబర్ రాస్తాము, మనకు తెలిసిందే అదంతా. ఇప్పుడు మెయిన్ కండిషన్ ఇఫ్ బ్లాక్ ఇప్పుడు వస్తుంది చూడండి కండిషన్. ఇఫ్ బ్లాక్లో ఏం రాయాలంటే మనం నెంబర్ మాడ్యులస్ బై 2. ఓకే, నెంబర్ మాడ్యులస్ బై 2 అంటే ఏంటి అర్థం చూడండి. ఇక్కడ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. మనం ఏంటి 2 divides 2 అంటే కనుక మనకు వచ్చేసి ఏమొస్తుంది, రిటర్న్లో కోషియంట్ వస్తుంది, 1 వస్తుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడుకునే దేని గురించి, రిమైండర్ గురించి. సో మనం ఏం రాయాలి 2 mod 2. ఓకే, అప్పుడు మనకి రిమైండర్ వస్తుంది. ఇక్కడ మనం 2 ప్లేస్లో నెంబర్ పెట్టుకుంటాం అనమాట, యూజర్ ఇచ్చిన నెంబర్ని. ఓకేనా, రైట్. చూడండి గైస్, మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి నెంబర్ అనేది 2 అనేది 0 అయితే వస్తుంది. మనం చెక్ చేయాలి కదా. సో ఈ ఎక్స్ప్రెషన్ = 0. అర్థమైందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ డివైడెడ్ బై 2 జరుగుతుంది. ఓకేనా, నెంబర్ డివైడెడ్ బై 2 జరుగుతుంది. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఇది రిటర్న్ చేసి ఇది ఒక 0 వాల్యూ వచ్చింది అనుకోండి, అది 0కి ఈక్వల్ అయిందా లేదా అని చెప్పేసి మనం కంపారిజన్ ఆపరేటర్తో చెక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ నేను చూసుకుంటే ఒక అర్థమెటిక్ ఆపరేటర్ వాడాను, ఒక కంపారిజన్ ఆపరేటర్ కూడా వాడాను, 2 కలిపి వాడాను. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఇన్ కేస్ 0కి మ్యాచ్ అయితే కనుక ప్రింట్ఎఫ్ చెక్ చేయండి. ఇప్పుడు ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్ అని చెప్పాలి. ఓకే, ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ వచ్చిన ఆన్సర్ కనుక దీనికి కనుక మ్యాచ్ అవ్వకపోతే ఏమవుద్ది అప్పుడు, ఎల్స్. దాని అర్థం ఏంటి, ఈవెన్ నెంబర్ కాదు అంటే దాని అర్థం అబ్సల్యూట్లీ ఇట్స్ యాన్ ఆడ్ నెంబర్. ఓకేనా, అర్థమైందా గైస్ మీకు? ఇలా అయితే మనం ప్రోగ్రామ్ అయితే రాస్తాము. మీలో చాలామందికి ఎక్స్ప్రెషన్ అయితే కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. నేను రాసిన ఎక్స్ప్రెషన్ ఏంటి, నెంబర్ మాడ్యులస్ 2 = 0 అని చెప్పి రాశాను. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకోండి. ఓకే, ఈ నెంబర్ తీసుకోండి, నెంబర్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 4 mod 2 అంటే ఏంటి, 4 mod 2, 2 2s 4 అండ్ ఇట్ రిటర్న్స్ 0. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది, మనకి 0 రిటర్న్ చేస్తుంది. 0 రిటర్న్ చేసింది. నేను కంపేర్ చేస్తున్నాను
ఈ జీరోతో మ్యాచ్ అయిందా? ఎస్, మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే మనకి రిటర్న్ అయ్యే వాల్యూ ఏంటి? ట్రూ అంటే ఏంటి? 1. ట్రూ రిటర్న్ అయింది అంటే దాని అర్థం ఏంటి? మనకి అబ్సల్యూట్లీ ఇక్కడ ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అయితే కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అయితే మాత్రమే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఇన్ కేస్ ఆడ్ నెంబర్ అనుకోండి, ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అవునా? ఇన్ ప్లేస్ 1 సెకండ్. యా, ఈ 4 ప్లేస్లో మనం 5 వేసుకుందాం. ఓకే, 5 వేసుకుందాం. 5 వేసుకుంటే మనకి వచ్చే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ రిమైండర్? సో ఇక్కడ రిమైండర్ వచ్చేసి మనకి 1 అయితే వస్తుంది. ఇంకోటి 1. ఇప్పుడు ఈ 1 0కి ఈక్వలా? కాదు కదా. మనకు అప్పుడు ఏం రిటర్న్ అవుతుంది? ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఫాల్స్ అంటే అర్థం ఏంటి? 0. సో ఇన్ కేస్ మనం ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ 0 వస్తుంది కాబట్టి అది ఫాల్స్. కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు మీకు ఒకసారి రన్ చేసి చూద్దామా? నేను చెక్ చేద్దాం రండి. ఈవెన్ నెంబర్ ఇచ్చి చూద్దాం, ఆడ్ నెంబర్ కూడా ఇచ్చి చూద్దాం. మీరు చూసుకుంటే ఈవెన్ నెంబర్ 200 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి ఎంటర్ చేశారు. చూడండి, ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఈసారి ఆడ్ నెంబర్ ఇద్దాం. చూడండి గైస్, 33 అనేది ఒక ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. యా, చూడండి, ఇట్ ఈజ్ ఎన్ ఆడ్ నెంబర్ అని చెప్పి వచ్చింది. అర్థమైందా గైస్ మీకు? మీరు ఏదైనా చెక్ చేయొచ్చు. 20 అనేది ఈవెన్ నెంబర్, ఇదిగోండి ఇట్ ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్ అని చెప్పి వచ్చేసింది. స్క్రీన్ మీద ప్రింట్ అయింది చూసారా? అలా అనమాట. రైట్, ఇది మీరు అయితే ఇవాళ ప్రోగ్రామ్ అయితే సాల్వ్ చేశారు. ఈ ఆడ్ ఈవెన్ ప్రోగ్రామ్ అయితే మీ ఓన్గా మీరు అయితే ట్రై చేయండి ఒకసారి.